ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ పాఠశాలల ఎక్స్పో కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ తరగతి గదులు, స్మార్ట్ టీచింగ్ విధానాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ద్వారా విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విద్యా సంస్కరణలు, విద్యార్థుల ప్రతిభ, పాఠశాలల అభివృద్ధిని ప్రజలకు పరిచయం చేయటమే ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని ఆమె వెల్లడించారు. డీఈఓ చంద్రకళతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ప్రజలందరూ ఈ ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువ చూపించే ప్రజలందరూ ఈసారి ప్రభుత్వ పాఠశాలల మీద మక్కువ చూపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అంతకు మించే ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్నారు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎక్స్పో కూడా కలెక్టరేట్లో ఈరోజు పెట్టడం జరిగింది. మనతో పాటు డిఈఓ మేడం చంద్రకళ ఉన్నారు. మ్యామ్, ప్రభుత్వ అంటే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా వెళ్తున్నాయి, అడ్మిషన్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. ఈరోజు ఎక్స్పో కండక్ట్ చేశారు, ఎలా మాట్లాడుతున్నారు? అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం ముఖ్యంగా మన ఎన్టీఆర్ జిల్లాలో అంటే ఇంతవరకు కూడా ప్రైవేట్ స్కూల్స్లోనే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇంత మంచి మార్క్స్ వచ్చాయి, ఇట్లా మనం చెప్పుకునే పరిస్థితి ఉండింది. కానీ ఈ సంవత్సరం మన ఎన్టీఆర్ జిల్లాలో వచ్చినటువంటి ఫలితాలను అనాలిసిస్ చేసుకుంటే మరి 10వ తరగతిలో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి 595, 593, 591, 595 అంటే 72% మంది 500 మార్కులు దాటి సాధించడంతో పాటు మరి ఈ సంవత్సరం మరి జిఎఫ్ఎల్ఎన్లో కూడా ఆల్మోస్ట్ మనము 80% వరకు అచీవ్ అవ్వడం అనేది, అంటే ప్రైమరీ స్కూల్లో కూడా మరి క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చి మోడల్ ప్రైమరీస్లో కూడా మనము అంటే పిల్లవాడి యొక్క లెర్నింగ్ లెవెల్కి దిగి మరి మనం టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనే విషయాన్ని మరి ఇక్కడ తెలియచేస్తూ మరి ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు యాక్చువల్గా మన స్కూల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది పేరెంట్స్కి చాలా వరకు ఇంకా అవగాహన అనేది కలగటం లేదు. మరి ఈ సంవత్సరం మరి ప్రతి ఒక్క పేరెంట్ని కూడా టచ్ చేసాము. ఇప్పుడు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా మా పాఠశాల, మన ప్రభుత్వ పాఠశాలకు రండి, వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది ఒక్కసారి చూడండి, చూసి దానిపైన మీకు అప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడే మనం అందరం చూస్తూ ఉన్నాము. మరి ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం మండలం చూసినప్పటికీ మన దగ్గర ఆ మండలం వచ్చేసరికి 36 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 13 మోడల్ ప్రైమరీస్ ఉన్నాయి. అంటే ఈ 13 మోడల్ ప్రైమరీస్లో కూడా క్లాస్కి ఒక టీచర్ని కూడా మనము ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం 12 హై స్కూల్స్ ఉన్నాయి. అలాగే 235 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే 22 మందికి ఒక టీచర్ ఉన్నారు మన దగ్గర. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకొని, అలాగే మనకి నిత్య సాత్విక అనే అమ్మాయి 591 అనేది అక్కడ సాధించడం అనేది జరిగింది.